దిల్ రాజు గారు తన వెంకటేశ్వర సినీ క్రియేషన్‌లో తన 50వ సినిమా ప్రతిష్టాత్మకంగా ఉండాలని భారీ బడ్జెట్ సినిమాని నిర్మించాలనుకున్నారు. అందుకే అగ్రదర్శకుడు శంకర్‌తోనూ, అలాగే అగ్ర కథానాయకుడు రామ్ చరణ్‌తో 450,00,00,000 పెట్టి నిర్మించినటువంటి 'గేమ్ చేంజర్' జనవరి 10వ తారీఖున విడుదలై అందరి ఆశల్ని అడియాసలు చేసింది. సినిమా నిజానికి అబోవ్ యావరేజ్‌గానే ఉంటుంది. మరీ డిజాస్టర్ అయితే కాదు. కానీ అది డిజాస్టర్‌గా చాలా వరకు పేరు మోయడానికి కారణం ఏంటంటే, నేనైతే ఎవరు కూడా తప్పుగా దీన్ని ఎవరు స్ప్రెడ్ చేయలేదు. రివ్యూలు వాళ్ళు జెన్యూన్‌గానే వాళ్ళు చెప్పారు. మనది ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయింది. ఒక శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి తప్ప యావరేజ్‌లు, అబోవ్ యావరేజ్‌లు పర్వాలేదు ఇలాంటి పేర్లు వినిపించవు. అలాంటి పేర్లు వాళ్ళకి ఫ్లాప్ తోటే సమానం. అందుకే ఇటు ప్రేక్షకులు, అటు ఈ రివ్యూలు చెప్పినోళ్ళు అందరూ కూడా దాన్ని అందరూ ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్లారు. అవి రీచ్ అవ్వకపోయేసరికి అటర్ ఫ్లాప్ అని చెప్పారు. అదే 'గేమ్ చేంజర్' కొంప ముంచేసింది. ఈలోగా 'డాకు మహారాజు' అలాగే 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదలై ఈ 2 కూడా హిట్ టాక్ తీసుకొచ్చాయి. అయితే ఇది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా దిల్ రాజు గారిదే. దానివల్ల కొంతవరకు ఆయనకి 'గేమ్ చేంజర్' వల్ల వచ్చిన లాస్ అయితే ఈ విధంగా కొంతవరకు కవర్ చేయడానికి అవకాశం ఉంది. కొంతవరకు వడ్డీలు కట్టడానికి, మేనేజ్ చేయడానికి. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత దిల్ రాజు గారిని పిలిపించుకొని ఆయనకైతే బుచ్చిబాబు గారి సినిమా ఉంది. బుచ్చిబాబు గారి సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక సినిమా ఉంది. ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్‌లో నేను సినిమా చేస్తాను. నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆ సినిమాకి లాభాలొచ్చి ఈ 'గేమ్ చేంజర్' సినిమాకు వచ్చినటువంటి నష్టాలు కూడా పూడ్చి మిగిలితే నాకివ్వండి వాటా. లేదంటే అది కూడా వద్దు అని రామ్ చరణ్ చెప్పడం, దిల్ రాజు గారు దానికి చాలా సంతోషించడం, నిజంగా ఇది అభిమానులకు కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్తే. దిల్ రాజు గారు కూడా ఇదే విషయాన్ని అభిమానులకు చెప్పడం జరిగింది. చిరంజీవి గారి మెగా అభిమానులకి. మళ్ళీ పవన్ కళ్యాణ్ వారసుడు అనిపించుకున్నాడని అభిమానులైతే చాలా వరకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.